స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన నా తండ్రి, నా కోట, నా శైలం, నా శ్రేష్ఠమ, నా విమోచకుడ, ప్రాణప్రియుడ, రక్షకుడ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆకాశ మహాకాశంలో కట్టజాలని తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, సాయం సమయంలో ప్రభా ఇంతవరకు నీ మెడలో చక్కని గానాలు చేసి ఉన్నారు తండ్రి. అందరి బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. యూట్యూబ్లో చూస్తున్న వింటున్న వారితో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరూ నాయన తమ జీవితాలను చక్కబెట్టుకోవడానికి సహాయం చేయటండి ప్రభా. నువ్వు ఏదైతే మాతో మాట్లాడుతూ ఉన్నారో ప్రభా, అది మా హృదయాల్లో మేము భద్రం చేసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి సహాయం చేయటండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. దైవం తండ్రి, కృపగలను నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నీళ్ళాలు వరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. నీ వాక్యాన్ని బోధించడానికి నన్ను అభిషేకించు నాయన. నీ వశంలోకి నన్ను తీసుకోతండి నాయన. నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అభిషేకించు నాయన. నీ శక్తి బలముతో నింపండి నాయన. నీ వాక్శక్తితో నింపుతండి నాయన. ఆత్మకార్యము జరిగించు నాయన. సహాయం చేయదండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అటువలే ఆత్మీయ మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఈ వాక్యాన్ని చాలాసార్లు మనం విన్నామండి. విన్నామా లేదా? విన్నాం. కానీ మరి ఈ వాక్యం చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. అయితే ఆదివారం చెప్పాలి, కానీ ఆ రోజు మదర్స్ డే కనుక తల్లుల గురించి మాట్లాడటం జరిగిందన్నమాట. మనమే కాదు, అనేక మంది మాట్లాడారు. అయితే ఈరోజు కొన్ని విషయాలు మరి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే మొత్తం కంప్లీట్ చేయడమైతే ఈరోజు అవ్వదండి. ఎంతవరకు ఈరోజు మాట్లాడడం అవసరమో అంతవరకు మాట్లాడడం జరుగుతుంది. మిగిలింది ఆదివారం నాడు కంటిన్యూ చేస్తాను. మనం ఏమనుకుంటామంటే అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు అంటాడు. ఏంటి మన బలహీనతలు? పరిశుద్ధాత్ముడు ఎవరికి సహాయం చేస్తాడు? అందరికీ సహాయం చేస్తాడా? అందరికీ చేస్తాడండి అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. లేదండి కొందరికే చేస్తాడు అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. నా మాట అర్థమవుతుందా మీకు? అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. లేదండి కొంతమందికే చేస్తాడు అన్నవాళ్ళ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సరే వినండి. అందరికీ చేయడు, అందరికీ చేస్తాడు ఆయన. అందరికీ చేయడు, కొంతమందికే చేస్తాడు. అదేంటండి? పరిశుద్ధాత్ముడు ఏమన్నా పక్షపాత అని మనం అనుకుంటామండి. అనుకుంటామా లేదా? అనుకుంటాం. కానీ పరిశుద్ధాత్ముడు పక్షపాతి కాదు. కానీ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడుచున్నామా? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురని మరి రాశాడు కదా ఆయన. యోహాను గారు 1వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మాట మనకి కనబడుతుంది. ఎందరు అంగీకరించరు ఆయన వాళ్ళందరికీ కూడా ఆయన పిల్లయ్యే అధికారం ఇచ్చాడండి. ఆ పిల్లలు ఆత్మలో ఎదగాలండి. ఎలా ఎదగాలి? శరీరంలో ఎలా ఎదుగుతున్నామో పుట్టిన పిల్లోడు పుట్టిన పిల్ల పుట్టినట్టుగా ఉంటారా అండి?
ఉండరు. కొంతమంది ఎలాగంటే మరుగుజ్జుల్లాగా ఉంటారండి. వాళ్ళకి వయసు ఉంటుంది కానీ ఎదగరన్నమాట. ఆ ముఖం చూస్తే పెద్దోళ్ళ ముఖంలాగా ఉంటుంది, వాళ్ళ ఎదుగుదల చూస్తే 2 అడుగులు కనబడతారు. అప్పుడు కారణం ఏంటి అంటే వాళ్ళలో ఏదో లోపము ఉన్నదని అర్థం అన్నమాట. ఏది ఏమైనప్పటికైనా దేవుని బిడ్డలు అయితేనంట, దేవుడిని అంగీకరిస్తేనంట వాళ్ళు ఎవరు అవుతున్నారు అంటున్నాడు, దేవుని పిల్లలు అవుతారు అంటున్నాడు. అయితే పిల్లలైతే సరిపోలేదంట, వాళ్ళు ఎవరితో నడిపించబడాలంటున్నాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో మరి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క కుమారులై ఉందురు అంటున్నాడు అనమాట. అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారా అండి? అందరూ దేవుని ఆత్మచేత నడిపించబడితే అసలు ప్రాబ్లం ఏముంది? ఇంకా ఏ ప్రాబ్లం ఉంది? ఇంకా కానీ కొంతమందిని దుష్టుడు నడిపిస్తాడు, కొంతమంది వారి యొక్క సొంత ఆలోచనలతో నడుస్తారు, కొంతమంది ఇతరుల ఆలోచనలతో నడుస్తారు, కొంతమంది దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారండి. వాళ్ళ గురించి ఇది రాయబడింది. నేను చాలాసార్లు వాక్యాన్ని చదివాను, వింటం తక్కువే కానీ చాలాసార్లు చదివానండి నేను వాక్యం. కానీ నాకు ఆ కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ దేవుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చాడండి. హల్లెలూయా. అంటే ఏ టైంకి ఏది ఇవ్వాలో మనకి అది ఆయన ఇస్తూ ఉన్నాడనమాట. పిల్లలకి కూడా చూడండి, ఫస్ట్ పాలతో ప్రారంభమవుతుంది వాళ్ళకి. ఆ పాలు తాగుతూ ఉండగా ఘనాహారం ఇస్తారు. మళ్ళీ ఆ ఘనాహారం తర్వాత అన్నం తినిపిస్తారు. అన్నం తినిపించినప్పుడు చారు దీంతో మొదలవుతుంది. తర్వాత పప్పులోకి వెళ్తారు, ఆ తర్వాత ముక్కల్లోకి వెళ్తారు కదా. అలాగే వాక్యం కూడా మనకి ఎంతవరకు మనకు అర్థమవుతుందో అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనకి బోధిస్తూ ఉంటాడు. మీ సంగతి నాకు తెలియదు కానీ నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈ వాక్యం. ఇప్పుడు నాకు తెలియపరిచినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అన్నమాట. ఈనాళ్ళు నాకు ఇందులో ఉన్న ఈ రహస్యం తెలియలేదు. ఒక ప్రార్థన చేస్తూ ఉంటాను, మీరు ఇంకా తెలుసు. ఇందులో ఉన్న గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు, మీ రాజ్య మర్మాలు తెలియపరచు ప్రభువా అని అడుగుతూ ఉంటాను అన్నమాట. ఎందుకు అంటే దేవుని వాక్యము అన్నీ మనకి అర్థమైపోవండి. అసలు ఎంత అయ్యాను ఇప్పటికి నాకు ఇది అర్థమైంది అంటే దీని అర్థమేంటి? ఆయన ఎప్పుడు ఇది నాకు చెప్పాలనుకున్నారో అప్పుడు చెప్తున్నారండి. చిన్న వయసులో బోధించింది నాకు చిన్న వయసులో బోధించారు. అలాగే ఎదుగుతూ ఉండగా ఇంకా పాఠాలు మనకి పెరుగుతాయా తరుగుతాయా? అప్పుడు ఇంకెక్కువసేపు చదవవసరం లేదండి. తక్కువ చదువుకున్నప్పుడే, తక్కువ అంటే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ వీటికి ఏమైనా పెద్ద చదువుకుంటుందా? అలాగా ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఇంకా అలా పెరిగే కొద్ది కొంచెం పాఠాలు పెరుగుతూ ఉంటాయండి. అలాగే 10th వరకు వెళ్ళేసరికి పాఠాలు చాలా చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్కి వెళ్ళేసరికి మరలా కొన్ని చేంజ్ అవుతాయి. అలాగే ఇంకా క్లాస్ బై క్లాసు వెళ్ళే కొద్ది చిన్నది చూస్తే అది మనకేమైపోతుంది, అర్థమైపోతుంది. ఎందుకని ఆల్రెడీ అది మనము ఒక పునాది మీద కట్టుకుంటూ మనము పైకి వచ్చేసాం కనుక ఇంక మళ్ళీ పునాది వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా చెప్పండి? కానీ కొంతమందిని పౌలు గారు అంటున్నాడు, మళ్ళీ మీకు పునాదులు వేయాలనేనని అడుగుతాడు అనమాట. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఉంటే మాత్రం ఏం చేస్తారంటున్నాడు కీర్తనలో. అక్కడ నీతిమంతులు ఉన్నారంట కానీ ఏమైపోయినాయి అంట, పునాదులు పాడైపోయినాయి అంట. నీతిమంతులు ఉన్నారు కానీ వారు ఏం చేయగలరు అని అడుగుతున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు
ఆయన ఏమన్నా స్వార్థపరుడా ఏంటి అని మనం ఆలోచిస్తే ఆయన స్వార్థపరుడు ఏమీ కాదండి. తండ్రి కాలంలో తండ్రి పనిచేశాడు, కుమారుడు కాలంలో కుమారుడు పనిచేశాడు, తర్వాత వందనాలు పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు కాలం అంటే ఏంటి? ఇప్పుడు ప్రస్తుతం మనకి జరిగేది. పరిశుద్ధాత్ముడు చేసే పనేంటి? పెండ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరచడం, ఆ సంఘాన్ని కాయడం. పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాల్లో మనల్ని అధ్యక్షులుగా ఉంచుతాడటండి. ఆ యావత్తు మందన కాయడానికి మనల్ని ఏం చేస్తాడట? మనల్ని అందరినీ కాదు, కొంతమందిని ఏం చేస్తాడట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మనల్ని కూడా కొన్ని వాటిలో పెడతాడట. పెట్టినప్పుడు ఇప్పుడు నన్ను ప్రస్తుతం ఎందులో పెట్టాడండి? సంఘాన్ని కాయాలి. సంఘాన్ని కాయడం ఏంటండి? సంఘాన్ని కాయాలా? ఎందుకని? తోడేళ్ళు వస్తాయి, నక్కలు వస్తాయి. నక్కలు వచ్చి ఏం చేస్తాయంటే పోతుని చెరిపేస్తాయటండి, పూతను రాలిపేస్తాయి అని ఉంది. అకాల ఫలాలు రాలిపోయినట్లుగా కొన్ని ఫలాలు రాలిపోతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క విశ్వాస జీవితంలో ఒకప్పుడు నా ఆత్మహత్య జీవితం చాలా బాగుండేది కాదండి, ఇలా జరిగింది, అలా జరిగిన దగ్గర నుంచి ఇలా అయిపోయాను. ఏదో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే సాతానుడు మన యొక్క పూతని, లేకపోతే మన కాయల్ని, మన పళ్ళని, ఇప్పుడు బలమైన గాలులు వేస్తాయండి, వానలో వరదలు వస్తాయి కదా, వచ్చినప్పుడు బలమైన గాలి వేస్తుందండి. అప్పుడు పిందుల దగ్గర నుంచి పండ్లు వరకు రాలిపోతాయి. అవునా కదా? కాసిన పూత కాసినట్టు ఉంటుందా? వచ్చిన పిందల్లా కాయ అయిపోతుందా? పండు అయిపోతుందా? ఎన్నో దెబ్బలు తినాలండి. అది ఆ చెట్టు ఎన్నో దెబ్బలు తినాలి. కొంతమంది రాళ్ళు విసురుతారు దాని మీదకి. ఎందుకని? ఆ పళ్ళు రాలగొట్టడానికి. చాలామంది ఒక సామెత మాట్లాడతారు, పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తారు కానీ పళ్ళు లేని చెట్టుకి వేస్తారు ఏంటండి అంటారు. నిజమే. పరిశుద్ధాత్ముడు మనలో నివసించినప్పుడు, మనకి సహాయం చేస్తున్నప్పుడు, అన్ని విషయాల్లో మనల్ని అభివృద్ధి పరిచినప్పుడు, ఆత్మీయంగా ఫలింపచేసినప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కలిగి ఉన్నటప్పుడు సాతానుడు మన మీద ఏం చేస్తాడో రాళ్ళు వేస్తూ ఉంటాడండి. రాళ్ళు అనగా బలమైన మాటలు అన్నమాట అండి. బలమైన అంటే ఒక అబద్ధపు మాట మన మీద మాట్లాడారనుకోండి, భలే మాట్లాడారు, నన్ను నా మీద భలే పెట్టారు అని ఎవరైనా సంతోషపడతారండి? ఏమనుకుంటారు అప్పుడు? మనస్సంతా నీరైపోద్దా లేదా? అసలు ఇలాంటి మాట నా మీద మాట్లాడాలని వీళ్ళకి ఎలా అనిపించింది? అసలు నా గురించి తెలియదా వీళ్ళకి? ఎందుకు ఇలాంటి మాట మాట్లాడారు నా గురించి అని మనసు ఏమైపోద్దండి? నీరైపోయిందండి అంటాం, పగిలిపోయిందండి అంటాం, నా హృదయానికి గాయమైందంటాం, నా హృదయం కఠినమైపోయింది అంటాం. ఇలా రకరకాల భాషలు మనము వాడుతూ ఉంటామండి. అయితే ఇక్కడ మీరు చదివినప్పుడు లాస్ట్లో ఒక మాట నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ మాటేనండి. మొదటి నుంచి కాదు కానీ 27 చదవండి. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగు. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధులకు విజ్ఞాపన
చాలు చాలు చాలు. మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనసు ఏదో. ఈ హృదయాన్ని ఎవరు పరిశోధన చేస్తున్నారండి? హృదయంతరంగాల్ని పరిశోధించగలిగిన నీతి గల దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని ఏం పరిశోధన చేస్తున్నాడట? మన హృదయాన్ని, మన హృదయంలో ఉన్నదాన్ని ఆయన ఏం చేస్తున్నాడట? పరిశోధన చేస్తున్నాడటండి. చూడండి, యేసేపుని పరిశోధన చేశాడా లేదా దేవుడు? యేసుక్రీస్తుని పరిశోధన చేశాడా లేదా దేవుడు? పరిశోధించబడిన రాయి అని రాయబడింది ఆయన గురించి రాశారు. అవునా? యెషయా గారు రాస్తున్నాడు ఆ మాట. యేసుక్రీస్తుని అనేక విషయాల్లో పరిశోధన చేశాడటండి దేవుడు. అలాగే ఇక్కడ యేసేపుని కూడా పరిశోధన చేశాడటండి దేవుడు. ఎక్కడ పరిశోధన జరిగింది ఆయనకి? ఎక్కడైనా తప్పటాడు వేస్తాడేమో అని అతని మీద పరిశోధన చేశాడటండి దేవుడు. పరిశోధన చేస్తే ఎక్కడ కూడా అతను తప్పటడుగు వేయలేదు. అతని మీద నింద పడింది. నింద పడినప్పటికైనా అతను పాపం చేయలేదండి. పాపానికి దూరంగా పారిపోయాడు. పరిశుద్ధులలో ఇది ఒక లక్షణం. పరిశుద్ధులలో ఇది ఒక లక్షణం. ఎవ్వరూ మనకు చెప్పనవసరం లేదు. ఏ పాపంలోకి మనం వెళ్ళి పడమండి. ఆ పాపంలో పడకుండా మనల్ని మనమే ఏం చేస్తాము? కాపాడుకుంటాము. తెస్సలోనికైలకు మొదట రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 3వ వచనంలో చూడండి. మీరు పరిశుద్ధులు అగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం అంటున్నాడు. మీరు పరిశుద్ధులు అవ్వడం అంటే ఏంటి? మీరు జారత్వానికి దూరంగా ఉండాలి. ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడండి. నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలి. అదే పరిశుద్ధులకు తగింది, దేవుని యొక్క చిత్తమై ఉంది అంటున్నాడండి. ఇప్పుడు యేసేపుకి పాపము చేసే అవకాశం కలిగింది అక్కడ. కానీ అతను పాపం చేశాడా? లేదు, చేయలేదు. సరికదా, అతను పారిపోయాడండి. పారిపోయినందుకు పాపము చేశాడనే నింద అతని మీద ఆమె వేసింది, వాళ్ళందరూ వేశారండి. కానీ ఈ హృదయాన్ని పరిశోధించే నీతి కలిగిన దేవుడు అతన్ని చూస్తున్నాడా లేదా? చూశాడా లేదండి? అతను తప్పు చేయలేదన్న విషయం ఎవరికి తెలుసు? ఒకటి యేసేపుకు తెలుసు, రెండోది దేవునికి తెలుసు. ఇంకెవరికీ తెలియదు. ఇంకెవరికి చెప్పుకోవడానికి లేదు. చెప్పినా వినేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. అది ఎంత బాధాకరమైన విషయం అండి. అవి అనిపించుకున్న వాళ్ళకే తెలుస్తుందండి ఆ బాధ. పరిశుద్ధంగా జీవించాలని ఆశతో జీవించే వారి మీద ఇలాంటి ముద్ర పడినప్పుడు వాళ్ళ బాధ వర్ణనాతీతం అన్నమాట. ఎందుకంటే ప్రభువా, నేను పాపము చేశానో లేదో నీకు తెలుసు, నాకు తెలుసు, మనుషులకు తెలియదు. మనుషులకు తెలియకపోయినా నాకు పర్వాలేదు, నీ దృష్టికి నేను నిర్దోషిగా ఉన్నాను, అంతే చాలు. మనుషుల దృష్టిలో పాపిగా చూపిస్తున్నారు ప్రజలు, కానీ నీ దృష్టిలో నేను ఎలా ఉన్నాను? నా నీతిని నేను కాపాడుకున్నాను, నా పరిశుద్ధతను నేను కాపాడుకున్నాను. పరిశుద్ధతని కాపాడుకున్నందుకు నిందపడింది. అతను నిజంగా పాపం చేస్తే ఎవరు అతన్ని ఏమి అనరండి. అవునా కాదు? ఎవరేమన్నారు? నీతిని పరిశుద్ధతని కాపాడుకోవాలి అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళే నిందలు పడతాయండి. అందరికీ పడవు. అయితే అలాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడటండి? తోడుగా ఉంటాను, యథార్థవంతులకు నేను తోడుగా ఉంటాను. మనుషులు విడిచిపెట్టేశారు కానీ దేవుడు విడిచిపెట్టాడు అతన్నే?
అదంతా ఒక ప్రణాళికతో జరుగుతుందన్న విషయం ఎవరికే తెలియదండి. అతని కన్న తండ్రికి తెలియదు, అతని అన్నదమ్ములకి తెలియదు, చెప్పాలి అంటే అతనికి కూడా తెలియదు, ఎవరికీ తెలియదండి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయో తెలియదు. చెడుని అతను విసర్జించిన వ్యక్తి అంటే అసహ్యించుకున్నాడు. మొదట చెడుని ఏం చేయాలంటే మనము చెడుని చూసినప్పుడు అసహ్యం కలగాలంటే మనకి మన దేవుడు చెడుని అసహ్యించుకునే దేవుడు, ప్రేమించే దేవుడు కాదు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు దేవుడు. నువ్వు పాపివా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అంటే తప్పకుండా నేను క్షమిస్తాడు దేవుడు. అలా అని చెప్పి పాపిని కరుణిస్తాడు కదా, కనికరిస్తాడు కదా, క్షమిస్తాడు కదా అని పాపాలు చేసుకుంటూ పోతే దేవుడేం ప్రేమించడు. తెలుసో తెలియకో నువ్వు పాపం చేసావు, క్షమాపణ అడిగావు, క్షమాపణ దొరికింది. ఆయన యొద్ద క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ దొరికింది కాబట్టి నువ్వేం చెయ్యాలి? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తెలిసి తెలియక ఏదో జరిగిపోయింది, జరిగిన తర్వాత నీకు తెలిసింది నువ్వు చేసింది పాపం అని. అప్పుడు దేవుడి దగ్గర అడిగావు, నువ్వు మనస్ఫూర్తిగా అడుగుంటే మళ్ళీ ఎటువంటి చెడు చేయడానికి నువ్వు ఇష్టపడవు. నేను నువ్వు కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా పడతావు, నిందైనా అనుభవిస్తావు కానీ పాపం చేయడానికి ఇష్టపడవు. అతను ఇష్టపడకే కదా అన్నలో పగపట్టారు, మరింత పగపట్టిది మరింత పగపట్టిది అని రాయబడిందట. ఆ పగ ఏం చేసింది అంటే ఒక రోజుని అతను శుభ్రంగా చితకొట్టేశాడు. చితకొట్టేసినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకున్నాడు? ఆయనను నలగకొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు మన కొరకు నలగ కొట్టబడ్డాడు. అదంతా దానివల్ల మనకు మేలు జరిగిందండి. మనము క్రీస్తు కొరకు కొన్ని మాటల ద్వారా, కొన్ని క్రియల ద్వారా మనం నలగ కొట్టబడతాము. అది దేవుడు అనుభవించాడు కనుక నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి అని చెప్పిన దేవుడు, ఆయన గొర్రెలమైతే ఆయన స్వరాన్ని విని ఆయన వెంబడిస్తాం కనుక ఆయనకి జరిగినవన్నీ మనకు జరుగుతాయి. అవునా కదా? మరి ఆయన నలగొట్టారు కదా. నా సహోదరులే నాకు పరులైరి అంటాడు. కీర్తనలో రాస్తూ ఏమంటున్నాడు ఆయన? నా సహోదరులు నాకు ఎలాగ, సహోదరులకి నేను ఎలా ఉన్నాను అంటే పరాయి వాళ్ళ ఉన్నాను నేను అంటాడు. దేవుని వెంబడించినప్పుడు, దేవుని వెనకాల మనం వెళ్ళినప్పుడు, దేవుని మార్గములో, ఇరుకైన మార్గములో మనం ప్రవేశించినప్పుడు మన రక్త సంబంధులకి మనం ఏమైపోతాము? అది సంతోషంగా ఉంటుందా? మన రక్త సంబంధులకి మనం పరాయోళ్ళగా ఉంటే అది మనకు సంతోషంగా ఉంటుందండి. ఎందుకు పరాయి వాళ్ళమయ్యాము? ఆయన యొక్క స్థితిగతులు వేరు, వాళ్ళ యొక్క స్థితిగతులు వేరు. ఆయన లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. ఆయన జీవితం వేరు, వాళ్ళ జీవితం వేరు. సూట్ అవుతుందా ఎక్కడైనా? ఆయనకి వాళ్ళకి ఏమైనా సూట్ అవుతుందా? ఎక్కడ సూట్ అవ్వలే. అందుకే క్రీస్తు అనుభవించిన ప్రతీదీ మనం అనుభవిస్తామండి. క్రీస్తు అనుభవించి మన అనుభవంలోకి వస్తున్నాయి అంటే మనం ఆయన మార్గంలో నడుస్తున్నాం. ఆయన మార్గంలో లేకపోతే ఏ గొడవ ఉండదండి. వెచ్చలవిడిగా అందరితో కలిసిపోవచ్చు, అందరితో మరి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించవచ్చు, అన్నీ ఉంటాయి. కానీ ఇరుకు మార్గంలో ఉంటాయా అన్నీని? ఒక్కోసారి మాట్లాడాలంటే ఇరుకు, ఏదన్నా చెయ్యాలంటే ఇరుకు. అందరూ బాహాటంగా చేస్తారు, మనకు చేయడానికి ఉండదు. అందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు, మనం మాట్లాడడానికి ఉండదు.
ఇలాంటివి చాలా ఇరుకులు ఉంటాయండి మనకి. అందరూ చేసినట్టుగా చేయకూడదు, అందరూ మాట్లాడినట్టుగా మాట్లాడకూడదు, అందరూ తిరిగినట్టుగా మనం తిరగకూడదు. ఎన్ని ఇరుకులు ఉంటాయండి మనకి. వాళ్ళతో మాట్లాడడానికి నాకు చాలా ఇబ్బంది పడ్డాను నేను అంటాను. అవునా కదా? కొంతమంది మాటలతో ఇరికించేస్తారండి. మనం మాట్లాడకూడని మాటలు మనతో మాట్లాడేలాగా చేస్తారన్నమాట. అది ఇరుకంటే. ఆ మాట మాట్లాడడం మనకేమీ ఇష్టం ఉండదు, కావాలని మాట్లాడడం. కానీ ఆ మాట మన నోట్లోంచి వచ్చే వరకు అడుగుకోరండి. మాటల్లో ఇరుకు, చేతల్లో ఇరుకు, ప్రవర్తనలో ఇరుకు, నడకలో ఇరుకు, ఇరుకు ఇరుకు ఇరుకు. కానీ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఎక్కడ పెడుతుంది? అని తీసుకెళ్ళి జీవములో పెడుతుంది, పరలోకంలో పెడుతుంది. విశాలమైన మార్గంలో ప్రయాణం చేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారనుకోండి, విశాలమైన మార్గం అది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. విశాల మార్గం అది. ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళానికి తీసుకెళ్తుందండి. పాతాళానికి తీసుకెళ్తుంది. అయితే ఈ లోకంలో ఇరుకుగా ఉన్నా పర్వాలేదు, నాకు నేను పరలోకమే వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు ఇరుకు మార్గంలోనే ప్రవేశిస్తాం. మనకెవరో చెప్పనవసరం లేదు. ఎందుకంటే నిర్ణయం తీసుకునేది మనమే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా నేను విశాల మార్గంలో వెళ్తానని నేను అనుకుంటే అందులోనే వెళ్తాను. నేను ఇరుకులో వెళ్తానంటే ఇరుకులోనే వెళ్తాను మనం. అవునా? మిమ్మల్ని ఎవరైనా బలవంతం పెడతారా? ఎవరో పెట్టారు. మేము చెప్పటం మట్టుకే చెబుతామండి. మీతో చేయించగలమా? చేయించలేము. దేవుడు మా నోట ఉంచుతాడు, మా హృదయంలో ఉంచుతాడు, మా తలంపుల్లో ఉంచుతాడు, మాకు తెలియపరుస్తారు. అవే మీకు చెప్తాము. మీరు నిర్ణయం చేసుకుంటారు. మీ హృదయాల్లో నిర్ణయాలు చేసుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు మీరు. అది మీ చాయిస్. అది నాది కాదు. అది నా బాధ్యత ఎంతవరకుని చెప్పడం వరకే నా బాధ్యత. కాకపోతే నీతి మార్గం అనుసరించి నడిచేటట్టుగా చేయడానికి నేను శతవిధాల ప్రయత్నం చేస్తానండి. అలా చెప్పేసి వదిలేయండి. చాలామంది చెప్పేసి వదిలేస్తారు, కానీ నేను అలా చెప్పేసి వదిలేయలేను. వాళ్ళు మంచి మార్గంలో నడపడానికి ప్రయత్నం చేస్తాను. నేను చేయగలిగినంత చేస్తాను. వారు నాతో ఏకీభవిస్తే వారు మంచి మార్గంలోకి ప్రవేశిస్తారు, మంచి జీవితాన్ని జీవిస్తారండి. మనతో ఏకీభవించకపోతే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మనం ఏం చేయలేము. శుభ్రంగా చెత్తకొట్టినప్పుడు యేసుప్రభు ఏమన్నా అడ్డ వెళ్ళాడా? వెళ్ళలేదు. అలాగే పరిశుద్ధుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు దేవుడేమీ వాళ్ళ ఊరుకోబెట్టడండి. నా బిడ్డను ఇలా అంటావా అలా అంటావా అని చెప్పేసి ఊరుకోమని అడగడు. కొట్టే కోల్దినంట మన శరీరంలో స్పర్శ తగ్గిపోతుందండి. అవునా కాదా? పిల్లోడిని ఎక్కువ ఎవరు కొడతారో ఆ పిల్లోడికి ఒళ్ళు ఏమైపోద్దంట? మొద్దు బారిపోద్దంటండి. ఇక దెబ్బ కొట్టడానికి తగలదు. అలాగే ఈ మాటలు మనం అనిపించుకుని చివరికి ఏమైపోతాం? మన మొహం మీద మాట్లాడుతున్నాయి, మనకు స్పందన ఉండదు. ఎందుకని? శుభ్రంగా మాటలతో నలగొట్టేశారు, అన్నీ అయిపోయినాయి. ఇంకా మనకు స్పందించేది ఏమన్నా ఉంటాయి? ఇంకా అంటే ఎందుకు దేవుడు అనుమతించాడు అంటే, ఆ మాటల చేత మనం నలగొట్టబడిన తర్వాత మనము ఒక రూపులోకి వస్తున్నాం అన్నమాట. ఎక్కడికి వస్తున్నాం?
ఒకటి ఏదో తయారు చేస్తున్నాడు దేవుడు మనల్ని. మట్టిని ఒక కుండగా చేయడానికి లేక ఒక పాత్రగా చేయడానికి ఆ మట్టిని తీసుకొచ్చి ఏ మట్టి పడితే ఆ మట్టి అవదంట. మళ్ళీ జిగురు మట్టి అయ్యి ఉండాలంటే ఏదో ఉన్నాయి దానికి కొన్ని సిస్టాలు ఉంటాయి, ఎక్కడ మట్టో కావాలి. దాన్ని తీసుకొచ్చి నానబెడతారటండి. నానబెట్టిన తర్వాత అదేంటో పాకానికి రావాలంటే మళ్ళీ అది తొక్కుతారటండి, కాళ్ళతో తొక్కుతారట. ఎందుకు తొక్కుతారు అంటేనంట అందులో రాళ్ళు కానీ చెత్త కానీ ఏమీ కూడా ఉండకూడదు. అలాంటివి ఉంటే అవన్నీ ఏరి పారేస్తారటండి. అప్పుడు అది ఒక పాకానికి వచ్చిన తర్వాత దాన్ని ముద్ద తీసి సారె మీద పెట్టి ఆ యొక్క కుమ్మరి ఏ పాత్ర తయారు చేయాలనుకున్నాడో ఆ పాత్రని తయారు చేస్తాడు. చేసినప్పుడు అది ఎట్ ఏ టైం వచ్చేయాలని ఏమీ లేదు అక్కడ. ఒక్కోటి మంచిగా వచ్చేస్తుందట, ఒక్కోటి రాదంటండి. అయినా ముద్దన పారైందండి. మళ్ళీ తీసి మళ్ళీ చేస్తాడట, మళ్ళీ తీసి మళ్ళీ చేస్తాడట. అయితే ఆయన అనుకున్న పాత్ర రాకపోతే వేరే పాత్ర చేస్తాడటండి. కానీ మట్టి ముద్ర మాత్రం పడేదైనా అందులో రాయో లేకపోతే గడ్డి పరకలో ఏయో ఉన్నాయనుకోండి, ముఖ్యంగా రాయి ఉంటే అక్కడ పెద్ద పడతారు. ఓటుకుండని ఎవరైనా వాడుకుంటారండి? అందుకే తక్కువ రేటుకి ఇస్తాడంటండి. ఏం చేస్తాడు? ఓటుకుండని ఎవరో కొనుక్కోరు కనుక అది ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నట్టుగా తక్కువ రేటుకి అమ్మేస్తాడంట. మంచిగా తయారైన పాత్రని మంచి రేటుకి వస్తుందంట. ఇప్పుడు మట్టి రేటు పెరిగిందా తరిగిందా? ఎందుకని? మళ్ళీ మొదటికొచ్చేసాం మనం. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం? మట్టి పాత్రలో, రాతి పాత్రలో. స్టార్టింగ్లో రాతి. పూర్వీకులు ఏం తయారు చేశారు? రాతి బాండ్లే కదయ్యే. అక్కడి నుంచి మట్టిలోకి వచ్చారు. మట్టితో తయారు చేయబడిన పాత్రలు ప్రతి ఒక్కరు వాడారండి. అక్కడి నుంచి ఏంటి తెల్ల పాత్రలని, తర్వాత స్టీల్ వచ్చింది, తర్వాత నాన్ స్టిక్ వచ్చింది, ఇంకా ఏవేవో. అది వచ్చిందంటే మళ్ళీ దాని వెనకాల ఇంకోటి వచ్చేస్తుంది, దాని తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, ఏదో 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 వచ్చేస్తుంది. ఏది ఏమైనప్పటికైనా నాన్ స్టిక్ చాలా మంచిది అన్నారు. మళ్ళీ అది తింటే ఏదో అయిపోతుంది అన్నారు. వైట్ పాత్రలు మంచి అన్నారు, అది మంచిది కాదన్నారు. మొత్తం మీద మంచిది ఏది అంటే ఇప్పుడు చివరికే మనం ఎక్కడి నుంచి వచ్చాం. అందుకే మట్టికి మనకి చాలా సంబంధం ఉంటుంది. మట్టికి మనకి చాలా సంబంధం ఉంటుంది. ఇప్పుడు మట్టితో తయారు చేసిన పాత్రలో మీరు వండుకు తినండి అంటున్నారు. కొంతమందికి వచ్చిన వ్యాధులకి డాక్టర్సే చెప్తున్నారట అండి మట్టి పాత్రలో వండుకు తినమాట. ఒకసారి ఒక ఆవిడ ఇంకా దాకా పట్టుకెళ్తుంది అనమాట. చర్చికి వచ్చి ఇప్పుడు పట్టుకెళ్తాను. అదేంటంటే ఇది పట్టుకెళ్తున్నారు అన్నాను నేను. వాళ్ళ ఆయన మంచి జాబ్లో ఉన్నాడు. ఆవిడ పట్టుకెళ్తుంటే ఏంటండి ఇది పట్టుకెళ్తున్నారు, ఇదేంటి అంటే ఇది వండుకోవడానికి సిస్టరు అన్నారు. ఆవిడ ఏం వండుతారండి అంటే కూర అది ఇందులో వండుకుంటారు. ఇది ఎందుకండి అన్నాను నేను. డాక్టర్ గారు మట్టి దాంట్లో వండుకుని తినమన్నారు నన్ను అంటున్నారు. తినడానికి కూడా మనకి ఏమి ఇవ్వాలంటే దేవుడు యోగ్యత ఇవ్వాలంటాడు. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ తినడానికి యోగ్యత ఉండదంట. కొంతమందికి తినడానికి యోగ్యత ఉంటుంది కానీ తినడానికి ఏమి ఉండమంట. ఇదంతా దేవుని వలే కలుగుతుంది అని చెప్పేసి ప్రసంగి రాశాడండి. సొలొమోను గారు ప్రసంగిలో రాశాడు ఈ మాట. ఎంతమంది చదివారు ఈ మాటని? చదవలేదు ఎవరుంది? దేవుని స్తోత్రం. అలాగ మట్టి పాత్రలో వండు తినడం మంచిది అంటాడు.
పొలలో పొయ్యి పెట్టుకుని వండుకోండి ఇంకా మంచిది అంటున్నారు. ఇప్పుడు 3 అంతస్తుల మేడ మీద కూడా ఇప్పుడు ఏం పొయ్యి ఎక్కువ వండుకుంటున్నారు? యూట్యూబ్లో చూడలేదా? కొన్ని చిన్ని ఇలాంటి మంచి విషయాలు కూడా చూపిస్తున్నారు లేండి. 3 అంతస్తుల మేడ, దానిపైన పొయ్య, మట్టి పొయ్య కట్లు పెట్టి వండుకుంటున్నారండి. ఆ పై కూర్చుని నేల ఉంటే మొక్కలు పెంచుకునేవారు, ఇప్పుడు నేల అక్కర్లేదు. ఆ డాబా మీదే పైన నేల ఉన్న కూడా కంటే ఎక్కువ పెంచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే పిండిలు వేసి తినకూడదండి, ఇలాంటివి తినాలి మంచిది అనేసి. ఏది ఏమైనప్పటికైనా దేవుడు ఎవరికి సహాయం చేస్తాడటండి? పరిశుద్ధులకు సహాయం చేస్తాడట. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తాడట? మన బలహీనతలను ఎరిగి ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడటండి. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడటండి. ఆయన అందరి కొరకు కాదండి ఆయన విజ్ఞాపన చేసేది, పరిశుద్ధుల కొరకు చేస్తున్నాడటండి. ఎందుకు పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, మనం చూసాము అన్నదమ్ములు అతన్ని అసహించుకున్నప్పుడు యేసేపుకి మనసు బాధ కలగలేదా? అతన్ని శుభ్రంగా చితకొట్టినప్పుడు అతని బాధ కలగలేదా? పరప్రాణంతో అతన్ని గుంటలో పడేసినప్పుడు అతనికి బాధ కలగలేదా? అతన్ని ఒక పనివాడిగా అమ్మేసుకున్నప్పుడు అతనికి బాధ కలగలేదా? పనివాడికి వేసిన వస్త్రాలు వేసి, అంటే వీడు బానిస అని చెప్పి చెవికి ఒక రింగు కుడతారటండి. వీడు ఒక బానిస అని, వాళ్ళ డ్రెస్ వేరు, వాళ్ళకి చెవి రింగు ఉంటుంది. ఇవన్నీ కూడా అతను ఒక పనివాడిగా చూపిస్తున్నాయి అన్నమాట. అయ్యో నన్ను ఒక పనివాడిగా అమ్మేశారేంటి నా అన్నదమ్ములు అని బాధ కలగలేదా? ఎప్పుడు చెప్తున్నాడంటే బాధ కలిగిందని అతనికి పిల్లలు పుట్టినప్పుడు చెప్తున్నాడు ఆ మాట. నా ఇంటి వారు పెట్టిన బాధను నేను మర్చిపోయాను అంటున్నాడు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత మీరు పెట్టిన బాధను మర్చిపోయాను అంటున్నాడు. మొదటి కొడుకు పుట్టినప్పుడు ఇంటి వారి బాధను మర్చిపోయాడట. రెండో కొడుకు పుట్టినప్పుడు ఐగుప్తు దేశపు వాళ్ళ పెట్టిన బాధను మర్చిపోయాడట. అప్పుడు చెప్తున్నాడు ఆ మాట. అంటే దీన్ని బట్టి అతను బాధ పడ్డాడా లేదా? పరిశుద్ధులు బాధ పడతారా లేదా? పడతారు, కానీ తిరిగి బాధించరండి. తిరిగి అతను కొట్టాడా తిరిగి మళ్ళీ వాళ్ళని పట్ల. ఆమె నింద వేసింది, తిరిగి నింద వేసాడు అతను? వేయలే. సరే దేవుడే చూసుకుంటాడు అని వదిలేశాడండి. పారిపోయాడు జారత్వానికి దూరంగా. యవనస్తులారా, మీరు పాపము చేయకుండా పాపానికి దూరంగా పారిపోండి అని ఉంటుంది. పారిపోయాడండి. పారిపోతుంటే తీసుకెళ్ళి చెరసాలలో పెట్టాడు. ఆ చెరసాలలోనంట ఇలా నిలబడ్డానికి ఉండదటండి, ఇలా వంగి ఉండాలంటండి. అందులో ఎలా ఉండాలి? వంగి ఉండాలంటే, నిటారుగా నిలబడ్డానికి ఉండదంటండి. 2 సంవత్సరాలు ఆ బాధను అనుభవించాడు ఆయన. ఆ ఖైదీలకి ఒక అధికారిలాగా పెట్టాడు దేవుడు. అక్కడ తోడుగా ఉన్నానంటాడు. గుంటలో పడేసినప్పుడు తోడుగా ఉన్నాడు, అలా కొట్టినప్పుడు తోడుగా ఉన్నాడు, అమ్మేసినప్పుడు తోడుగా ఉన్నాడు, పొతీఫరు ఇంట్లో పని చేసినప్పుడు తోడుగా ఉన్నాడు, ఆమె నింద వేసినప్పుడు తోడుగా ఉన్నాడు, చెరసాలలో పెట్టినప్పుడు తోడుగా ఉన్నాడు. కానీ పరిశోధన మాత్రం జరిగిందా లేదా?
అది దేవుడు అతను ఏం చేశాడు? పరిశోధన చేశాడు. ఎందుకు పరిశోధన చేశాడండి? అతన్ని మహాచక్రవర్తి చేయబోతున్నాడు దేవుడు. ఆ మహాచక్రవర్తి ఏ వీక్నెస్ అతనికి ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, పదవి వ్యామోహం ఉండకూడదు, జాగ్రత్తం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అధికారము అనే మక్కువ ఉండకూడదు, ఏ అతనిలో ఉండకూడదు అన్నమాట. నిస్వార్థంగా అతను పనిచేయాలి. అందుకే అతన్ని పరిశోధన చేశాడండి దేవుడు. ఏం చేశాడు? అందుకే చెయ్యని వాటన్నిటినీ కూడా అతను ఏం చేశాడు? అనుభవించాడు. నేరము చేయలేదు కానీ శిక్ష అనుభవించాడు. దానియేలు సింహాల బోర్లోకి వెళ్ళినప్పుడు ఆయన రాజు వచ్చి పిలుస్తున్నాడు ఉదయాన్నే, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు రక్షించగలిగిన దానియేలు అని పిలుస్తుంటే, రాజా నా దేవుడు నన్ను రక్షించాడు, రాజు చిరంజీవి అగుగాక, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అంటే అతను నేరం చేసి బోర్లోకి వెళ్ళాడా? సింహాల మధ్యకి వెళ్ళాడా? నేరం చేయలేదు. మరి పరిశుద్ధుడి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడంట. అలాంటి టైంలో పరిశుద్ధులు కూడా ప్రార్థన చేయలేని పరిస్థితి వస్తుంది. వాళ్ళ మనసులే కదా పరిశుద్ధంగా జీవిస్తున్నారు, కానీ వాళ్ళ మనసులే కదా. అందుకని వాళ్ళకే బాధ వస్తుంది. ఆ బాధలో ఒక్కొక్కసారి వాళ్ళు కూడా ఏం చేయలేరు? ప్రార్థన చేయలేరండి. ప్రార్థన చేయలేరు. కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయంటే, హృదయంలో మూలుకు వస్తుంది అంతే. పైకి ప్రార్థన చేయలేము. ఇంకా మా వల్ల మా బలహీనతను చూసి పరిశుద్ధాత్మ దేవుడు మా కొరకు ఏం చేస్తాడు? ఆయన విజ్ఞాపన చేస్తాడు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, నేను ప్రార్థన చేయలేని సమయంలో పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేయదు నేను విన్నానండి. మాటల దెబ్బలు తిన్నప్పుడు, అవమానాలు అనుభవించినప్పుడు, నిందలు పడినప్పుడు మనసు ఎంతో బాధవుతుంది. కానీ ఒక సంతోషం ఏముంటుందో చెప్పనా? అది నిందే కదా. నా దేవుడు అనుమతించకుండా వాళ్ళ నింద నా మీద వెయ్యరు. కానీ నిజము ఎప్పటికైనా దేవుడు ఏం చేస్తాడో నిరూపిస్తాడు. సత్యం వెళ్ళంట ఊరంతా చెప్పుదామనుకుని చెప్పులు వేసుకుంటుందంటండి. ఈ లోపల అసత్యం వెళ్ళి ఊరంతా చెప్పేసి వచ్చేసిందంటండి. నిజం అనేటువంటిది అందరికీ మనం చెప్పలేము. అబద్ధం ఊరు తిరిగి వచ్చేస్తుందండి. ఇంతే తెలుసా? తలెత్తుకోలేని పరిస్థితులు వస్తాయి. తలెత్తుకోలేని పరిస్థితులు వస్తాయి. కానీ అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఈ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసింది అన్నట్టుగా ఉంటుందండి. వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది. ఏ టైంకి నాకు ఏది అవసరమో ఆ వాక్యం అలా కనబడుతుంది అన్నమాట. ఎక్కడైనా సరే, ఒక బైబిల్లో కావచ్చు, ఒక సెలలో కావచ్చు, అలాగే ఏదో రూపంలో ఒక క్యాలెండర్లో కావచ్చు, ఎక్కడో చోట అన్నమాట, ఒక వాగ్దానంలో కానీ నాకు ఏది అవసరం ఆ వాక్యం నాకు కళ్ళెదురుగా వచ్చేస్తుంది. ఆ మాట చదివినప్పుడు నాకు ఎంత ధైర్యం, ఎంత ఓదార్పు, ఎంత బలం వస్తుందంటే నాకు వెంటనే జయించేస్తానన్నమాట. దాన్ని
వాక్యానికి అంత బలము అంత శక్తి ఉన్నాయండి. అంత బలము అంత శక్తి ఉంది. అందుకే దావీదు గారు గొప్ప రాజు అయినప్పటికైనా మాట వాడుతున్నాడు ఆయన. ఈ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసిందని చెప్తున్నాడు. ఆ జైల్లో పెట్టినప్పుడు కూడా అతను ఇలా నిలబడ్డానికి లేదంటండి, వంగి ఉండాలంట. 2 సంవత్సరాలు అలా ఉండాలంటే మీరు ఆలోచన చేయండి, ఎంత బాధాకరం. అయినప్పటికైనా కూడా అలాగే ఉన్నాడండి. ఎవరో వచ్చారు ఇద్దరు, వాళ్ళిద్దరికే కళ్ళు వచ్చి నేను చెప్పాడు, ఇదిగో నువ్వు మరణం అవుతావు, ఇదిగో నీకేమో నీ పోస్ట్ మళ్ళీ తిరిగి రాజు ఇచ్చేస్తాడు, అప్పుడు నన్ను కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఆ మాట అన్నందుకు 2 సంవత్సరాలు ఉండాల్సి వచ్చినట్టు. అంటే మనిషిని నీ జ్ఞాపకం చేసుకోవాలా? ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? చాలా మంది, అంటే కొంతమంది ఎదుటి వ్యక్తి కనబడగానే నా కోసం ప్రార్థన చేస్తున్నారా, నా కోసం ప్రార్థన చేస్తున్నారా ఇలా అడుగుతారండి. కొంతమంది అంతమంది కాదు. మరి ఏం చేస్తారు ఇంతగా నాకు తెలియకడుగుతాను. వాళ్ళేమో వీళ్ళ కోసం ప్రార్థన చేయాలా, మరి ఏం చెప్తారు? అలాగే నేను ఒక వ్యక్తిని బాగా చూసాను, ఒక వ్యక్తి కాదు కొంతమంది ఉన్నారండి. మా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని కొంతమంది అంటే, కొంతమంది ఏమో మీకోసం ప్రార్థన చేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను, మీకోసం ప్రార్థన చేస్తాను ఇలా కొంతమంది చెప్తున్నారు. మన కోసం మనం చేసుకోవాలి కదా. అవతల చేసే ప్రార్థన చేస్తారు చేయరు, అది వేరే విషయం. ఎప్పుడు మీలో ఎవరికి ప్రార్థన అవసరమో నా ప్రార్థనలో టక్కుమని మీరు గుర్తొస్తారన్నమాట. గుర్తు అంటే నాకు జ్ఞాపకం చేస్తాడు పరిశుద్ధాత్మ. మీకు ఏ అవసరతలో మీరున్నారో నాకు తెలియదు, కానీ ఎవరు జ్ఞాపకం చేస్తారు? పరిశుద్ధాత్మ. అలాగే నేనేదో కొంచెం హెల్త్ పాడైంది అనుకోండి, మీకు గుర్తు చేస్తాడు ఆయన. గుర్తు చేసినట్టు మీరు చేస్తారు నా కోసం. ఎప్పుడు డైలీ చేస్తారనుకోండి, కానీ ఒక్కోసారి ప్రత్యేకంగా గుర్తు చేస్తాడు ఆయన. ఇంటిలో గుర్తు చేసేదేంటి అని అనుకునేసరికి ఇది సంగతే. అలా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. కానీ పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపన చేయాలంటే మనం ఎలా ఉండాలంటే అండి, పరిశుద్ధులుగా ఉండాలంట. మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలంట. అంటే మన నీతిలో పరీక్ష ఉంటుంది, మన పరిశుద్ధతలో పరీక్షలు ఉంటాయి, యథార్థతలో పరీక్షలు ఉంటాయి. మన చేతికి అమౌంట్ ఇచ్చి పరీక్ష చేస్తాడు, అమౌంట్ లేకుండా చేసి పరీక్ష చేస్తాడు. ఆస్తి ఇచ్చి పరీక్ష చేస్తాడు, ఆస్తి లేకుండా పరీక్ష చేస్తాడు. అంటే ఆస్తి ఉన్నా మనం అలాగే ఉండాలి, లేకపోయినా మనము అలాగే ఉండాలి. మనలో ఎటువంటి మార్పు రాకూడదు. దేవునిలో మనము ఎప్పుడు కూడా మనము ఒకలాగే దేవుడిని మనము స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. మన ఘటాలను మనము కాపాడుకోవాలి. అందరినీ పరిశోధన చేయడండి దేవుడు. ఎవరి పట్ల ఆయన చిత్తం ఉందో, ఎవరి పట్ల ఆయన ఉద్దేశం ఉందో, ఎవరికి ఏ పని ఆయన అప్పగించాలనుకున్నాడో ఆ తర్ఫీదే వాళ్ళ మీద చేస్తాడు ఆయన. అందరి మీద ఒక తర్ఫీదు ఉండదండి. పరిశోధన జరిగింది అంటే వాళ్ళని ఎవరినో పెద్ద పోస్టులో పెడతాడనమాట. అందుకు ఆ పరిశోధన. అందరి మీద పరిశోధనలు జరగవు. ఆ తర్వాత 2 సంవత్సరాలు ఉండిపోవలసింది వచ్చిందంటే ఒక్క మాట అడిగినందుకు. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోన్నాడటండి. ఆ ఒక్క మాటకే నీ లైఫ్లో ఇంకెప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే నీకేం చేయాలి? నీ గుణపాఠం నేర్పాలి. నాకు గుణపాఠాలు నేర్పడు దేవుడు.
ఇంకే ఎవరిని అడగలేదు ఇంకా అతను 2 ఏళ్ళు అయ్యేటప్పటికి ఆయనే విడుదల చేశాడు. విడుదల చేస్తేనంటండి ఈ మెడకంట మరి గొలిసేస్తారటండి, చేతులకు సంఖ్యలు అవి వేస్తారట. అవి తీసినప్పటికంటండి వాచిపోయి అవి లాగితే బ్లడ్ వస్తుందటండి. ఆ బ్లడ్ వచ్చినప్పుడు అక్కడ గాయాలు అవుతాయి అన్నమాట. మరి అవి ఎనపి అనుకుంటాం కదండి, అందుకని అవి గీసుకుంటాయి అన్నమాట. గీసుకుని చిన్ని గాయాలు అవుతాయి అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటేనంట విడుదల వచ్చాక కూడా చిన్న గాయాలు అవుతాయి అటండి. హల్లెలూయా. ఇప్పుడు అతనికి విడుదల వచ్చిందా లేదా? వచ్చింది కాబట్టి లోపల నుంచి బయటికి తీసుకొస్తున్నారు. ఈ బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా మళ్ళీ ఏమవుతున్నాయంట? చిన్న గాయాలు అంటండి, పెద్దవి కాదయ్యి. గాయాలు చేయట్లేదు కానీ ఆ బంధకాలు ఇప్పినప్పుడు ఏమైనాయి వీళ్ళకి? ఇవి కొత్త గాయాలు అంటండి, చిన్ని కొత్త గాయాలు అన్నమాట. ఇవన్నీ కూడా నేను అనుభవం ద్వారా నేర్చుకున్నానండి. ఈ పాయింట్ ఇక్కడ చెప్పాలన్న విషయం నాకు తెలియదు, కానీ చెప్పిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒకప్పుడు నేను అలా అనుకుంటున్నాను, మళ్ళీ ఏంటి ఈ చిన్న మాటలేంటి, ఈ మళ్ళీ నాకు గాయం అవుతున్నాయి అనుకున్నానండి. అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా చిన్ని గాయాలు అవుతాయి. ఆ విషయం నాకు అప్పటి వరకు తెలియదు. చిన్ని గాయాలు అవుతాయి, బ్లడ్ వస్తుంది, చిన్నగా నొప్పి పడుతుంది. ఎవరిని తీసుకుంటే నొప్పి పడుతుందా? నొప్పి పడుతుంది అన్నప్పుడు ఆ ఒక్క మాటతో దాన్ని జయించేసా. హల్లెలూయా. ఓహో, ఇదా సంగతే. గాయాలు ఇయ్యా, చిన్ని గాయాలు ఏంటా ఇయ్యేలాగనుకున్నాను. ఇదిగా సంగతే. ఏం పర్వాలేదు. ఎప్పుడైతే మనకి జయం వస్తుందో మనకి ఏం కలుగుతుందండి? ఆనందం కలుగుతుంది. ఆనందం కలుగుతుంది. అతను నేరం చేసి జైలుకి వెళ్ళాడా, చెరసాలకి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఇలాంటి జరుగుతున్న ఎవరికి జరుగుతున్నాయి అంటేనట పరిశుద్ధులకు జరుగుతాయి అంటే ఇలాంటివి. మళ్ళీ అందరికీ జరగలేదు. దావీదుకు ఒకలా జరిగింది, ఈయనకు ఒకలా జరిగింది. అలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన జరిగినాయి. అని అందరికీ ఒకలా జరగదు. ఆయన మీద ఏం చేయబడింది? పరిశోధన చేయబడిందండి. అందుకే అలాంటి సమయాల్లో వాళ్ళంటే ఏం చేయలేరటండి? ప్రార్థన చేసుకోలేరటండి. కొన్ని సమయాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకోలేదు. ఆ చెరసాల్లో వేసినప్పుడు అటండి, ఏం చేసి వచ్చావేంటి ఇందులోకని అడుగుతారటండి. నేనేం చేయలేదు, మాకు కథలు చెప్పగలేదు. ప్రతి ఒక్కడు ఇలాగే మాట్లాడతాడు, నేనేం చేయలేదనే చెప్తాడు. ఏం చేయకుండా ఇంట్లోకి వచ్చేస్తారేంటి? చెప్పు, ఏం చేసావు చెప్పు, నిజంగా చెప్పు. ఇలాంటి మాటలు మాట్లాడతారట. చెరసాల్లోకి వచ్చాడంటే మళ్ళీ ఏడు మాటలు ఎలా ఉన్నాయి అతనికి? ఎవరో నమ్మరు. అది ఎంత బాధ. అందుకే చెప్తున్నాను, నా తండ్రి ఇంటిని కూర్చున్న బాధ నేను మర్చిపోయాను. ఐగుప్తుకు వచ్చాక కొన్ని బాధలు వచ్చినాయంటే అవి కూడా నేను మర్చిపోయాను. అంటే అతనికి వచ్చిన బాధలు మర్చిపోవడానికి అతనికి ఎంత టైం తీసుకుంది? 30 సంవత్సరాల పైన తీసుకుందండి. 17 సంవత్సరాలప్పుడు కళనిచ్చాడు దేవుడు. ఆ కళ చెప్పిన దగ్గర నుంచి అన్నదమ్ములు పగబట్టేశారటండి అతని మీద. అంటే 17 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల నుంచి అతను ఏం పొందుకుంటున్నాడో? పగ సాధించేస్తున్నారు, కక్ష సాధించేస్తున్నారు అతని మీద. అప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు పోయింది? 30 సంవత్సరాలు దాటేసరికి అప్పుడు అది పోయింది. అప్పుడు బాధ్యత మీద పడిందండి. ఏం పడింది?
బాధ్యత. ఇవన్నీ కూడా తర్ఫీదులండి ఇతనికి. ఇవన్నీ కూడా తర్ఫీదు. పరిశుద్ధుల్ని పరిశుద్ధాత్మ దేవుడు గమనిస్తూ ఉంటాడటండి. మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏం అనుభవిస్తున్నాము, మన పరిస్థితి ఎలా ఉంది, ఇదంతా గమనిస్తాడటండి. గమనించి ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడటండి. మనకి సహాయం చేస్తాడట. కొన్ని మర్చిపోయి జ్ఞాపకం చేస్తాడట. కొన్ని మర్చిపోతూ ఉంటాం. మనం దేవుడిచ్చిన వాగ్దానాలు ఏం చేస్తామండి, మనము మర్చిపోతామండి. మర్చిపోయి గుర్తు చేస్తాడు. అవును, పలానా టైంలో దేవుడు ఎలా చెప్పాడు కదా నాకు, అది జ్ఞాపకం వస్తుంది. అప్పుడు జ్ఞాపకం మనకేమొస్తుంది? ధైర్యం వస్తుంది. ఆయన ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటాం. మనం ఏ టైంలో ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఏది వినాలో, ఏది వినకూడదు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడండి. నేనైతే అలాగే చేసుకుంటాను. ప్రభు, అనుదినం అనుక్షణం నీ ఆత్మతో నన్ను నడిపించు. ప్రతి దినం ఆయన చేతులకి మనం అప్పగించుకోవాలండి. అప్పగించుకుంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని నడిపించిన విధంగా మనం నడవాలండి. ఆయన ఒకటి చెప్తే మనం ఇంకోటి చెప్తే ఆయన నడిపింపులో మనం ఉన్నట్టు కాదు. ఆయన ఏం చెప్పారో అదే మనం చెయ్యాలండి. ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడవాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా నడవకూడదు. మన ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ఎదగాలి, చక్కగా ఫలించాలి. ఆయన ఆకలి దాహాన్ని మనము తీర్చాలి. అనేక మందికి మన ఫలాల్ని అందివ్వాలి. ఫలాలు మన నోటి మాటలే ఫలాల్లా భుజిస్తారట కొంతమంది. ఎస్తేరు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఏమనిపించిందండి? ఏమనిపించింది ఆయనకి? ఇంపుగా అనిపించిందంట. ఎస్తేరు మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు వింటుంటే ఆమె మాటలు వినే కొద్ది వినసొంపుగా ఉన్నాయటండి. జ్ఞానం కలిగిన వ్యక్తి నోరు తెరిస్తేనంట వాళ్ళ మాటలు ఇంపుగా ఉంటాయటండి. ఏ జ్ఞానం అది? పరిశుద్ధమైన జ్ఞానం అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడిని అడగండి, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా, నాకు గ్రహింపుని తండ్రి, నాకు తెలివి నాయన, నాకు వివేచన ఇవ్వండి, నాకు వివేకాన్ని ఇవ్వండి, నాకు పరిశుద్ధత దయచేయండి. పరిశుద్ధులుగా నీతిమంతులుగా దేవుడు మనల్ని తీరుస్తాడు. ఆ పరిశుద్ధతలో మనం కొనసాగాలి. ఆ పరిశుద్ధతలో మనం జీవించాలి. ఆ పరిశుద్ధతను మనం కోరుకోవాలి. మన ఆత్మని కాపాడుకోవాలి, మన శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. మీ ఘటాలు మీరు కాపాడుకోవాలని ఎరిగి ఉండుంటే దేవుని యొక్క చిత్తమై ఉన్నదని దశలోనికైలకు రాసినట్లుగా మరి మన ఘటాలను ఎప్పుడైతే మనం కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేస్తాడు. మన ప్రయత్నం మనం చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయం మనకి అందిస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. మాపడించండి. మీలో ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి.